ఒక ప్రశ్న అడుగుతా, సమాధానం చెప్పు. ఫిజికల్గా కలిసేటప్పుడు అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే ఆ మాత్రం మెచ్యూరిటీ లేకుండా వాడితో రూమ్ వరకు ఎట్లెత్తాం? దానికి సమాధానం ఏంటంటే, మీరిద్దరు అప్పుడు హ్యాపీగా ఉన్నారు, మీరిద్దరు ప్రేమించుకున్నారు, ప్రేమలో మునిగిపోతున్నారు, ఒకరినొకరు లైఫ్ పంచుకుందాం అనుకుంటున్నారు, హ్యాపీగా ఉన్నప్పుడు వెళ్ళిర్రు, ఫిజికల్గా కలిసిరు. అది మీ సొంత అభిప్రాయం, మీరు మీ ప్రేమలో ఉన్నప్పుడు జరిగిన విషయం అది. దానికి ఎవ్వరు బాధ్యులు కాదు, మీకు మీరే బాధ్యులు. మీరిద్దరు బాగున్నప్పుడు చేసే పనులని నన్ను మోసం చేసిండు అనడానికి వీలు లేదు. అంతే. అబ్బాయిలకి అమ్మాయిలకి ఇద్దరు చెప్తున్నా. అబ్బాయిలు కూడా మెసేజ్ చేశారు నాకు ఫిజికల్గా అని. అన్నా నేను ఫిజికల్గా కలిసినామన్నా, ఇప్పుడు నేను ఉండలేకపోతున్నా, నా మనసు ఇరిగిపోయిందన్నా. ఫిజికల్గా కలిసినప్పుడు మీరు ఇద్దరు సంతోషంగానే కలిసారు కదా రబ్బి. ఒక మనిషి మనసు అనేది ఏ సిచ్యువేషన్లో మారేది తెలియదు. కొంతవరకు కొన్ని నచ్చుతాయి, కొంతవరకు కొన్ని నచ్చాయి. అడ్జస్ట్ అవ్వగలుగుతున్నారా? ఓకే. అడ్జస్ట్ అవ్వట్లేదా? మ్యూచువల్లీ విడిపోండి. ఫిజికల్గా కలిసినామా, మెంటల్గా కలిసినామా పక్కన పెట్టు. మీరిద్దరికి కనెక్ట్ అవ్వకపోతే లెట్స్ మూవ్ ఆన్. అందరికీ వర్కౌట్ కాదు. వర్కౌట్ కానప్పుడు వదిలేసేయాలి. ఫిజికల్గా కలిసినాం, మెంటల్గా కలిసినాం, అది అంత వద్దు. సంతోషంగా ఉన్నప్పుడు చేసారు మీరు అది. ఒక్క మాట, మేము ఫిజికల్గా కలుస్తున్నాం అనే దానికంటే ముందు ఎవరికైనా చెప్పిర్రా? మీ ఇంట్లో వాళ్ళకి చెప్పిర్రా? స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిరా? మరి ఎందుకు తర్వాత ఫిజికల్గా కలిసినాం, నన్ను మోసం చేసింది అని మాట్లాడడం? ఇది అబ్బాయి సైడ్ మాట్లాడుతున్నాను అనకండి, అమ్మాయిలు కూడా ఉన్నారు. మోసం చేసి వెళ్ళిపోయిన అమ్మాయిలు కూడా ఉన్నారు. దీనివల్ల ఏంటంటే ఎంజాయ్ చేసిరు. అక్కడ మీకు ఫీలింగ్స్ ఉండొచ్చు. ఇప్పుడు ఒక మోసపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో తనకి రియల్ ఫీలింగ్స్ ఉండొచ్చు. అందుకే వాళ్ళు బాధపడతారు. వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయినారు, వాళ్ళకి ఆ ఫీలింగ్స్ లేవు. మీతోని కొంతవరకే ఉండాలనుకున్నారు, ఉన్నారు, వెళ్ళిపోయారు. ముఖ్యంగా అమ్మాయిలకు ఒక మాట చెప్తున్నా, నేను గొప్ప వాళ్ళే చెప్పారు ఈ మాటని. నేను ఎక్కడనో చదివినా నాకు గుర్తులేదు, ఎక్కడనో విన్నా నాకు గుర్తులేదు. మొగాడెప్పుడు ఫస్ట్ నుంచే ఆశావాది. ఒక అమ్మాయి ఆడది చీర కట్టుకుంటే దేవత అంటారు, చిరిగిన బట్టలు వేసుకుంటే ఐటమ్ అంటారు. చూస్తావు కదా సినిమాలల్లో, చీర కట్టుకున్నామేనేమో హీరోకి హీరోయిన్ని చేస్తారు, కథలో మంచి హైలైట్ లేపుతారు, హైప్ ఇస్తారు, మంచి చెప్తారు. చిరిగిపోయిన బట్టలు వేసుకున్నామను ఐటమ్ సాంగ్లో పెడతారు. ఎందుకు? ఐటమ్. ఆమె చుట్టూ 10 మందిని పెడతారు. ఎందుకు? ఐటమ్ కాబట్టి. ఎలా ఉండాలనుకుంటున్నావు నువ్వే అర్థం చేసుకో. మొగాడు ఎప్పుడు ఆశావాది, అవకాశవాది. ఆశ అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఆశ పడతాడు, అవకాశం కోసం ఎదురు చూస్తాడు. గుర్తుపెట్టుకో, జీవితాంతం గుర్తుపెట్టుకో. ఒక అమ్మాయి తెగించి ఒక మాట చెప్తున్నా, కట్టుకున్నోని మంచిగా చూసుకో, కట్టుకున్నోనితో సుఖం పొందు, కట్టుకున్నోడికి సుఖాన్ని ఇవ్వు. బయట ప్రపంచాన్ని వదిలేసి జీవితం బాగుంటుంది 100%. అమ్మాయిల గురించి చెప్పినా, అబ్బాయిల గురించి ఈక్వల్గా చెప్పిన, ఎవరిని తక్కువ చేయట్లేదు. నాకు ఇద్దరు అడుగుతారు, అన్నాని నోరారా నన్ను పిలుస్తారు, అమ్మాయి అబ్బాయి ఇద్దరు. ఒక తమ్ముడు అనే చనువు చెప్తున్నా, ఒక చెల్లి అనే చనువుతో చెప్తున్నా.